సో ముందుగా మనం బఠానీ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నా దగ్గర గ్రీన్ బఠానీ ఉందండి, మీ దగ్గర వైట్ బఠానీ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బఠానీ తీసుకుంటున్నాను. ఒక 4 to 5 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలి వాటర్ వేసేసి. సో మార్నింగ్ నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ స్నాక్ టైప్లో తినేసేయచ్చు అనమాట. చూసారా, మొత్తము బఠానీ మొత్తం ఫిల్ అవ్వాలి, అలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకుని 3 వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి వేసుకున్నాను. చిన్న మిక్సీ జార్ అయితే సరిపోద్దండి. కారానికి ఒక 4 ఎండుమిరపకాయలు తొడిని తీసి వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 2 అయితే వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, వాటర్ కొద్దిగా యాడ్ చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేయాలి. ఎక్కడ మనకి ఎండుమిరపకాయ గింజలు కానీ అవన్నీ కూడా కనపడకుండా పేస్ట్లా పట్టేసుకున్నాను. దాన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో రెడ్ చట్నీ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ చిన్న మిక్సీలోకి కడిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అండ్ అల్లం ముక్క పైన చెక్కు తీసేసి వేసేసుకోవచ్చు. అండ్ వాటర్ మనం వేయక్కర్లేదండి, వేయకపోయినా సరే మనకి మంచిగా పేస్ట్గా అయితే అయిపోతుంది. సో దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని సపరేట్గా పెట్టుకుందాం. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. సో ముందుగా నేను నానబెట్టుకున్న బఠానీని చెక్ చేస్తున్నాను. ఇలా రెండు ఫింగర్స్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే పగిలిపోద్దండి. సో నానిపోయినట్టే బఠానీ. సో అది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. ముందుగా మెయిన్గా మనకి పొటాటో అయితే కావాలి. ఇంకొంచెం ప్రోటీన్స్ అవి కావాలనుకున్న వాళ్ళు ఒక బీట్రూట్, ఒక క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కూరగాయలన్నీ మన ఆప్షనల్ అండి. పొటాటో అయితే కంపల్సరీ. అండ్ మరీ చిన్నగా కూడా అక్కర్లేదు, మీడియం సైజులో కట్ చేసి రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి. సో అలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 3 వెల్లుల్లిపాయలు పైన తొక్కు తీసేసి వేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. అండ్ 3 పచ్చిమిరపకాయలు అండ్ వాటర్ వచ్చేసి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్గా కవర్ అయిపోతే సరిపోతుంది. అండ్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వండి. ఆవిరిపోయాక మూత తీస్తే మనకు మొత్తం చక్కగా బాయిల్ అయితే అయిపోయినాయి. కొద్దిగా వాటర్ అన్నది మనకి ఎక్సెస్గా అయినా సరే ఏం పర్వాలేదు, స్టవ్ మీద పెట్టుకుంటే అది కొంచెంసేపు బాయిల్ అయ్యేసరికి సరిపోతుంది. ఈలోపు పక్కన నేను పూరీలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అనమాట. అవంతటికి అవే టర్న్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అండి? ఇప్పుడు నేను చెప్పాను కదా, కొద్దిగా వాటర్ అనేది ఎక్సెస్ ఉన్నా స్టవ్ మీద పెట్టుకుంటే మనకి ప్రాపర్గా కర్రీ అనేది అయిపోతుంది. తర్వాత నేను స్వీట్ చట్నీ కోసం ఒక మూకిడి తీసుకుని 1 కప్ వాటర్ వేసి కొద్దిగా చింతపండు, తర్వాత డేట్స్ ఉంటాయి కదండి, అవి కొద్దిగా వేసుకుని ఒక 5 మినిట్స్ అవ్వంగానే వాటిని మిక్సీలోకి తీసేసుకున్నాను. ఇది స్వీట్ చట్నీ కంపల్సరీ ఉండాలండి, అస్సలు మిస్ కొట్టద్దు. సో మిక్సీ పట్టేసుకున్నాక ఒక జల్లెల్లోకి వేసుకుంటే మనకి వాటర్ అన్నది సపరేట్ అయిపోద్ది అనమాట. పైన పిప్ అంతా మనకి సపరేట్ అయిపోతుంది. సో మనం వడగొట్టుకున్న వాటర్ అయితే ఇలా ఉంటుందండి. సో సేమ్ మొకిల్లోకి స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ని వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొద్దిగా స్వీట్ కదా, కొద్దిగా బెల్లం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. మీ దగ్గర నార్మల్ కారం ఉంటే కారం వేయండి, ఇది కూడా కంపల్సరీ. మనకి జింజర్ పౌడర్ ఉంటుంది, 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయాలి. ఇవన్నీ వేస్తే చాలు. కొంచెంసేపు అట్లాగా మనం మరిగిచ్చేసరికి మన కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది థిక్గా. ఇంకా అయిపోయినట్టే స్వీట్ చట్నీ. అండ్ ఇంకా రెడీ టు ఈట్ అండి. చాలా బాగుంది. మనం బయట ఎట్లా చేస్తారా ఏంటా అని అనుకునే బదులు ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. చాలా బాగా కుదిరింది. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, రెడ్ చట్నీ అన్నీ వేసుకుని కొద్దిగా ఉల్లిపాయలు, చాట్ మసాలా వేసుకుని తినేయటమే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.